న్యాయస్థానాలను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దు. రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తిని ఎదుర్కోవాలి. విమర్శలు ఎదుర్కొనే భరించే సామర్థ్యం ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత. ఇలాంటి పిటిషన్లు వేస్తే 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం. ఇది వాస్తవంగా ఒక మొట్టికాయలు వేసినట్టే. సో ఆయన వేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కోర్టుకు వెళ్ళిర్రు. సో ఒకసారి అవి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్ తీర్పులా కనబడతా ఉంది. న్యాయస్థానం రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ తరఫున ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. రాజకీయ నాయకుడు మందమైన చర్మం, మొండి పట్టుదల స్వభావం, విమర్శలు ధైర్యంగా ఎదుర్కొనే తత్వం కలిగి ఉండాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాలకు వెళ్తే 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్ రద్దవుతాయి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై రేవంత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఏడాది ఆగస్టు 1న హైకోర్టు రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు రద్దు చేసింది. దీనిపై కాసం వెంకటేశ్వర్లు గత నెల 28న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్, జస్టిస్ అతుల్ ధర్మాసనం విచారించింది. తెలంగాణ బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించేందుకు సిద్ధమవ్వగా పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం అని జస్టిస్ గవాయ్ ప్రకటించారు. మరోమారు రంజిత్ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా జస్టిస్ గవాయ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టులను ఉపయోగించుకోవద్దని మేము పదే చెబుతున్నాం. అటువంటి పిటిషన్లు తిరస్కరించాం. మేము మరోసారి చెప్పేది ఒకటే, మీరు రాజకీయ నాయకుడైతే వీటన్నింటినీ భరించే బలమైన నైపుణ్యం మీకు ఉండాలి. విమర్శలను ఎదుర్కొనే భరించే సామర్థ్యం ఉండాలి. రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తిని ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా రంజిత్ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా సిజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్లు వేస్తే 5,000, 25,000, 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ విచారణ ముగిస్తున్నట్టు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తుంది అనేటువంటి వాదన ఎప్పటి నుంచో చర్చ ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికోసం వీళ్ళు బట్టలు చింపుకొని కోర్టులకు వెళ్ళిర్రు, పరువు తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ బీజేపీ యొక్క పరువు మొత్తం తీసి పడేసిండు. సిగ్గుండాలి కొంచెమైనా. ఏమైనా రాజకీయ విమర్శలు రాజకీయాన్ని ఎదుర్కోండి. మీరేమో రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరాగాంధీ మీద, నెహ్రూ మీద, అందరి మీద, మన్మోహన్ సింగ్ మీద ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్ చేయొచ్చు. మరి రేవంత్ రెడ్డి చేస్తే తప్పవుతుందా? ఇదంతా ఎక్కడి కథ ఇదంతా? మీకు కరెక్ట్ బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు విమర్శలు ఒక విధానపరంగా ఉంటే ప్రజలు గౌరవిస్తారు. మీరు దిగజారు విమర్శలు ఇస్తూ ఉంటే ఇట్లా ఉంటే పరిస్థితి. ఎవడైనా సరే వాడు ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడితే వాడు దేశద్రోహి అనుడు, హిందూ ద్రోహి అనుడు, ఇదే పరిపాటు అయిపోయింది బీజేపీ వాళ్ళకైతే. ప్రతి ఒక్కరికి అది ఒక అలవాటు అయిపోయింది. అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడదా? ఇక్కడటువంటి స్థానిక అంశాల విషయంలో మాట్లాడదా? బుద్ధి లేనటువంటి మెదడులో అది మెదడు కాదు, అది పెండ పెట్టుకున్నారు. అది ఆవు పెండ అంటారు, ఆవు పెండ పెట్టుకొని ఉన్నారు. అందుకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. ఒక్కని కూడా తెలివి ఉండదు, ఒక్కని కూడా నాలెడ్జ్ ఉండదు బీజేపీలోనికి. ఒక్కని కూడా సమాజం మీద సోయి ఉండదు. ఏమని అంటేనేమో హిందుత్వం, ఏమనంటేమో అది ఇది అని కూడా మాట్లాడు. ఏముండదు ఒక్కడికి. నేను చెప్తున్నది ఎవరికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కరికి కూడా ఉండదు. ఏమన్నా ప్రతి అంశంలో మతాన్ని తీసుకోవచ్చు, ప్రతి అంశంలో ఇదే తీసుకోవచ్చు అవుతా ఉంది. ఎవరికైనా ప్రజల గురించి, పేద ప్రజల గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల గురించి కానీ, ఆ సామాన్య పేదవాళ్ళ గురించి కానీ మాట్లాడేటువంటి సోయి ఉన్నది ఒకరికైనా? వాళ్ళకి బాగు చేద్దామంటే కనీసం సంక్షేమం ఎట్లా తీసుకురావాలి, పథకాలు ఎట్లా తీసుకురావాలి ఒక సోయి ఉన్నది ఎవరికైనా? ఏది ఉండదు. అంతా డప్పు కొట్టుడే తప్ప ఏముండదు, ముచ్చట్లు తప్ప.